హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలు మీనాని అవమానించిన సుగుణమ్మ, సంతోషంలో రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు మీనా ఇద్దరు కలిసి సుగుణమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. అప్పటికే సుగుణమ్మ బయటికి వెళ్లడంతో చింటుతోటి ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడే సుగుణమ్మ ఇంట్లోకి వచ్చి వాళ్ళిద్దరిని చూసి, ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు రోహిణి వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే ఏమంటుందో ఏమో అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా మీనా సుగుణమ్మని చూసి, అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి మీనా అయితే అడుగుతూ ఉంటుంది. పర్లేదమ్మా, బాగుంది ఇప్పుడు నాకు. అయినా ఏంటి మీరు ఈ టైంలో వచ్చారు, ఏమన్నా విశేషమా అని చెప్పేసి సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, మేము మా ఇంట్లో బొమ్మల కోలు పూజ పెట్టుకున్నాము, దానికి మీ ఇద్దరిని పిలుద్దామని వచ్చామమ్మా. చింటుకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది, వాడికి ఎవరు లేరన్న బాధ వాడికి ఉండదు కదా, అందరిలో ఉంటే సంతోషంగా ఉంటాడు, అందుకే మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చామమ్మా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు సుగుణమ్మతోటి. వెంటనే సుగుణమ్మ వచ్చేసి, లేదు బాబు, నేను రాలేను అక్కడికి, మళ్ళీ అక్కడికి వస్తే మీ అమ్మగారేమని అనుకుంటారు, మమ్మల్ని ఎందుకు పిలిచారా అని చెప్పేసి ఆమెని బాధ పెట్టడం ఎందుకా అని అలా అంటున్నానయ్యా, ఏమనుకోకు, మీరు వెళ్ళండి అని చెప్పేసి సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. వెంటనే మీనా వచ్చేసి, అయ్యో అలా అంటారేంటమ్మా, మా అత్తయ్య ఏమన్నదిలేండి, నేను చూసుకుంటా కదా, మీరు రండి మాతోటి అని మీనా అనేసరికి ఇంకా సుగుణమ్మ ఏం చేయాలో అర్థం కాక, సరే అమ్మ వస్తానులే, మీరు వెళ్ళండి, మేము బస్సులో వస్తామని చెప్పేసి సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. వెంటనే బాలు వచ్చేసి, బస్సులో ఎందుకమ్మా, నేను కార్లో వచ్చాను కదా, కార్లో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాంలే, మీరు రెడీ అవ్వండి అని చెప్పేసి బాలు అనేసరికి, సరే బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది సుగుణమ్మ. వెంటనే సుగుణమ్మ రోహిణికి కాల్ చేసి, హలో అమ్మ రోహిణి, ఎక్కడున్నావు అని సుగుణమ్మ అడిగేసరికి, ఏంటమ్మా నేను షోరూంలో ఉన్నాను, ఏంటి చెప్పు అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా, బాలు మీనా ఇద్దరు ఇంటికి వచ్చారు, మీ ఇంట్లో బొమ్మల కొలు పెట్టుకున్నారంట కదా, దానికి పిలవడానికని వచ్చారమ్మా, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో చెప్పమ్మా రోహిణి అని చెప్పేసి సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది రోహిణిని. ఇంకా రోహిణి చాలా ఆలోచించి, సరే అమ్మా నువ్వు చింటూ ఇద్దరు కలిసి ఇంటికి రండి అని రోహిణి అడిగేసరికి సుగుణమ్మ చాలా సంతోషిస్తూ, నిజమా రోహిణి, ఇద్దరు రమ్మంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ముందు నేను చెప్పేది విను, అక్కడ నేనేం చెప్తానో అది మాత్రమే చేయని చెప్పేసి రోహిణి అయితే సుగుణమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా బాలు మీనా ఇద్దరు కలిసి చింటూకి కృష్ణుడి గెటప్ వేయించి ఇంటికైతే తీసుకెళ్తారు. చింటూ సుగుణమ్మ ఇద్దరు ఇంటికి రావడంతో ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ ప్రభావతి మాత్రం, ఈ పూలమ్ముకునేది ఊరు పేరు లేని వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తుంది, ఎవరెవరినో తీసుకొస్తుంది అనుకుంటూ మీనానైతే తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. రోహిణి మాత్రం చింటూ నా గెటప్లో చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంకా మీనా పూజ అయిపోయిన తర్వాత బాలు వచ్చేసి, మీనా చింటూ ప్రసాదం అందరికి ఇస్తారు, వాడికి ఇచ్చేసి అని చెప్పేసి బాలు చెప్పడంతో సరే అండి అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. ఇంకా చింటూ అయితే ఆ ప్రసాదం ఎవ్వరికి ఇవ్వకుండా ముందే రోహిణి దగ్గరికి అయితే వెళ్తాడు. రోహిణి అయితే చింటూ దగ్గరికి రావడంతో ఎంతో ప్రేమగా తన కొడుకైన చింటూని చాలా సంతోషంగా హత్తుకుంటుంది. ఇంకా రోహిణి చింటూని అలా హత్తుకోవడంతో అందరూ అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కానీ మీనా మాత్రం, ఏంటి రోహిణి ఈరోజు ఇలా ప్రవర్తిస్తుంది, ఎప్పుడూ చింటూని తిడుతూ ఉంటుంది కదా, కానీ ఈరోజేంటి ఇంత ప్రేమగా ఉంది అని మీనా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే మనోజ్ వచ్చేసి, ఏంటి రోహిణి ఇంత ఎమోషన్ అవుతున్నావేంటి అని మనోజ్ అడిగేసరికి ప్రభావతి వచ్చేసి, ఏంట్రా ఆ మాత్రం కూడా నీకు తెలీదా, రోహిణికి ఇంతకు ముందే ఒక ప్రెగ్నెన్సీ పోయింది కదా, అది గుర్తొచ్చి ఇలా చేస్తుందేమో లేరా అని ప్రభావతి అనడంతో రోహిణి కూడా, అవునా ఆంటీ అని రోహిణి అనడంతో వెంటనే సత్యం వచ్చేసి, నువ్వేం బాధపడకు రోహిణి, నీకు కూడా చింటూ లాంటి బాబే పుడతాడులే అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇంకా బాలు మీనా ఇద్దరు కలిసి చింటూతోటి, చింటూ నువ్వు ఇక్కడే ఉంటావా, మాతో పాటు ఉండిపోవచ్చు కదా, నువ్వు ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోవచ్చు, మేమిద్దరం నేను బాగా చూసుకుంటామని చెప్పేసి చింటూతోటి మాట్లాడుతూ ఉండగా అప్పుడే సుగుణమ్మ అయితే చాలా కోపడుతూ, ఇంకా చాలా ఆబ్బాలు అని ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అందరూ అయితే షాక్ అవుతారు. ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది, ఆయన ఏమన్నాడని మీరు ఇంత కోపడుతున్నారు అని మీనా అడిగేసరికి, కోపడకుండా ఎలా ఉండమంటారు, వాడు చిన్నపిల్లవాడు, వాడు మనసు విరగొడుతున్నారా మీరు, వాడితో ఏం మాట్లాడుతున్నారు మీరు, వాడికి ఎవరూ లేరనుకుంటున్నారా, వాడేం అనాథ కాదు, అమ్మమ్మ నేనున్నాను, వాడికి వాడమ్మ ఉంది, కానీ మీరేమో ఎవరూ లేనట్టుగా ఇక్కడే ఉండిపోతావా, ఇక్కడి నుంచే వెళ్ళి స్కూల్ కని మాట్లాడుతున్నారు, అసలు ఎవరు మీరు, చింటూకి ఏమవుతారని ఇలా మాట్లాడుతున్నారు, మీరు మా ఇంటికి వచ్చి పూజ పెట్టుకున్నాం, మా ఇంటికి రండని పిలిస్తేనే కదా మేము వచ్చాము, కానీ మీరేమో వాడికి ఆశ పెట్టి ఇక్కడే ఉంచుకుందామని చూస్తున్నారా, వాడేమన్నా బొమ్మ అనుకుంటున్నారా మీరు తీసుకెళ్ళడానికి, ఆయన నా కూతురు బాగా సంపాదిస్తుంది, మేము ఇప్పుడేం అడుక్కోవట్లేదు లేండి మీరు తీసుకెళ్ళడానికి, అయినా నేను నా మనవన్ని మీకు దత్తత ఇవ్వను, మీరు ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దని సుగుణమ్మ అయితే బాలుని మీనని ఇద్దరిని తిడుతూ ఉంటుంది. వెంటనే సత్యం వచ్చేసి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు,
చింటూ అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. మీరేమనుకోవద్దమ్మా అని చెప్పి సత్యం అయితే అంటూ ఉంటాడు. వెంటనే సుగుణమ్మ వచ్చేసి చింటూ నీకెవరు కావాలని చింటూని అడిగేసరికి వెంటనే చింటూ వచ్చేసి నాకు అమ్మే కావాలమ్మమ్మ అని చింటూ అనడంతో వెంటనే సుగుణమ్మ వచ్చేసి ఇప్పటికైనా అర్థమైందా మీకు? వాడికి వాళ్ళ అమ్మతోటే ఉండాలని ఉంది. ఇంకొద్ది రోజుల్లో వాళ్ళ అమ్మ వచ్చి వాడిని తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు వాడిని దత్తత తీసుకోవాలన్న ఆలోచన మానుకోండి. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు అని చాలా కోపంగా తిట్టేసి సుగుణమ్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా బాలు ఇద్దరు అయితే సుగుణమ్మ మాటలకి చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.